హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ స్టూడియో శ్యామ్లా స్టిచ్చింగ్ స్టూడియో. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నటువంటి టెంపుల్ షేప్ స్లీవ్స్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. సో ఆల్రెడీ ఈ వీడియో మేము అప్లోడ్ చేసామండి. అయితే ఆ వీడియోలో ఖర్చులు అనేవి మనకు కనిపిస్తాయి. అలా కాకుండా ఇన్విజిబుల్ స్లీవ్స్ అంటే ఖర్చులు బయట కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అందుకని నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూజింగ్ పైన టెంపుల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఖర్చులు అనేది కట్ చేసుకుని దీనికి సరిపడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలండి. దీనికి సరిపడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ ఫ్యూజింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు నేను ఇక్కడ కట్ చేసుకున్నానండి. దీని యొక్క సెంటర్ పాయింట్ కూడా మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించినట్లు తీసుకొని మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం టెంపుల్ షేప్ రెడీ చేసాం కదా, ఈ ఫ్యూజింగ్తో ఉన్నటువంటి ఈ టెంపుల్ షేప్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఒక స్టిచ్ అనేది వీడియోలో చూపించినట్లు ఆ షేప్లో మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత కట్స్ ఇచ్చుకొని ఈ ఫ్యూజింగ్ని రివర్స్ చేసుకోవాలి. ఈ రివర్స్ చేసుకునేటప్పుడు కట్స్ అనేవి మనం దగ్గరగా ఇస్తే మనకి రివర్స్ అనేది చాలా సింపుల్గా నీట్గా ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది, షేప్ అవుట్ కాకుండా వస్తుంది. సో అందుకని ఈ కట్స్ అనేవి చాలా దగ్గరగా ఇవ్వటం అనేది మనం చూసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత మనం చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ గోపురం షేప్లో డిజైన్ కోసం నేను ఇక్కడ బార్డర్ని తీసుకున్నాను. నాకు ఇక్కడ బార్డర్ అనేది చిన్నగా వచ్చింది కాబట్టి దాన్ని మిడిల్లో కట్ చేసుకొని దాన్ని మళ్ళీ డబల్ చేసుకుని అటాచ్ చేసుకున్నానండి. వీడియోలో చూపించినట్లు ఈ విధంగా స్టిచ్ చేసుకుని పైనుంచి కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసినటువంటి ఈ గోపురం షేప్తో ఉన్నటువంటి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని పైన పెట్టి ఇంతకు ముందు ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ పైనే మళ్ళీ స్టిచ్ అనేది నెమ్మదిగా వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉండడానికి చుట్టూ కూడా పిన్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పైన పెట్టి వీడియోలో చూపించినట్లు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పైన ఇంకో స్టిచ్ కూడా వేస్తున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత వీడియోలో చూపించినట్లు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వెనక్కి తిప్పి ఫినిషింగ్ కోసం పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత రివర్స్ చేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది చుట్టూ కూడా అటాచ్ చేస్తున్నానండి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. ఈ విధంగా చేయటం వల్ల మనకు బయటికి అనేది ఈ గోపురం షేప్కి సంబంధించిన ఖర్చులు అనేవి ఏవి కూడా మనకు కనిపించవు. ఖర్చులన్నీ కూడా లోపల ఉండిపోతాయి. ఖర్చులన్నీ కూడా లోపల మనకి ఇన్విజిబుల్గా ఉంటాయి. సో మనకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా బుటిక్ స్టైల్లో ఉంటుందండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.